కాకినాడ జిల్లా జగ్గంపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ ఆధ్వర్యంలో జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ వారు వికాస్ సంస్థ పీడీ కరణం లచ్చారావు పర్యవేక్షణలో జాబ్ మేళా నిర్వహించారు। ఈ జాబ్ మేళాకు 350 మంది హాజరవగా 171 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారు। వికాస్ పీడీ లచ్చారావును ఎమ్మెల్యే నెహ్రూ ఘనంగా సత్కరించారు। ఈ సందర్భంగా నెహ్రూ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ వచ్చిన ఉద్యోగాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థానానికి ఎదగాలని కోరారు। ప్రతి ఒక్కరూ ఖాళీగా తిరగడం కన్నా ఏదో ఒక ఉద్యోగం సాధించడం వల్ల సీనియారిటీ వచ్చి మంచి భవిష్యత్తు ఉంటుందని అన్నారు। ముందుకెళ్ళేటటువంటి మనస్తత్వం ఉండాల్సినటువంటి అవసరం ఉంది। ప్రత్యేకంగా మన ప్రాంతానికి అయితే భవిష్యత్తులో ఉద్యోగ పరిశ్రమలు తేవాలనేటటువంటి తాపత్రయంలో ఉన్నాను। ఆ ప్రయత్నం ఇప్పటికే చేయడం జరుగుతుంది। ఖచ్చితంగా కూడా తొందరలో నెరవేరుతుంది కూడా। అప్పుడు మీరు డిమాండ్ చేయొచ్చు, మీకు అవకాశాలు వస్తాయి ఆ రోజు। ఈ లోపల మీరు పనితనాన్ని నేర్చుకుని వస్తారు। ప్రాక్టికల్ నాలెడ్జ్ వస్తుంది। ఆ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉన్నప్పుడే మనిషికి జీవితానికి ఉపయోగపడతాం। మీరు ఇంకొక ఉద్యోగానికి ఎక్కడికన్నా వెళ్ళారనుకోండి, ఇవాళ మిమ్మల్ని అడిగినటువంటి మొట్టమొదటి కూర్చొని నాకు తెలుసుని ఇంటర్వ్యూ ఆఫీసర్తో ఏం చేసావు నువ్వు అని అడిగారా? నేను ప్రెజర్ అంటే ఏముంది, ఇంకా పెద్ద కంపెనీలు వస్తే మనం పెట్టలేదు, నాది ఇదంతా రిస్క్తో కూడుకున్నది కాబట్టి అనుభవం తీసుకుంటాను నేను అన్ని చెప్తాను। ఇవాళ వచ్చినటువంటి కంపెనీలు మీకు ఇచ్చినటువంటి అవకాశాన్ని ఖచ్చితంగా మీరు వినియోగించుకోవాలి। ఇందాక నేను 4 పాపలను పిలిచాను। వాళ్ళు 4 ఒకటే చెప్పారు, మాకు నెల్లూరు కదమ్మా, తిరుపతిలో ఇచ్చారండి అవకాశం। మేము దర్జాగా వెళ్తాం, వెళ్ళి ఆవిడ ఉద్యోగం చేసుకుంటాం, పని నేర్చుకుంటాం। అక్కడితో ఆగదండి, ప్రారంభం ఇవాళ మీకు। ఈ ప్రారంభం మీ జీవితాన్ని ఎక్కడికో తీసుకెళ్తుంది। మనలో ఆ పట్టుదల పనితనం ఉంటాయి। గౌరవ జగ్గంపేట శాసనసభ్యులు శ్రీ జ్యోతుల నెహ్రూ గారిని వేదిక అలంకరించుకుంటున్నాము। ముఖ్య కార్యకులైన కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ జ్యోతుల నవీన్ గారికి మరి నేను వికాసం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను। ఎందుకంటే ఈ జాబ్ మీద ఇక్కడ జరగడానికి ముఖ్య రీజన్ ఏంటంటే ఎమ్మెల్యే గారు ఎన్నికైన తర్వాత నాకు నవీన్ గారి అప్పటి నుంచి నాకు కాల్స్ వస్తున్నాయి। నవీన్ గారు నన్ను పిలవడం జరిగింది। సరే ఏదో పని మీద పిలుస్తున్నారేమో అనుకున్నాను। ఏదో మీడియా గారు చాలా మందికి మేము ప్రామిస్ చేశాము। మా జగ్గంపేట కాన్స్టిట్యున్సీలో చాలా మంది జాబ్ ఆస్పిరెంట్స్ ఎదురు చూస్తున్నారు। వాళ్ళందరికీ కూడా మీరు జాబ్ మీద ఎలా పెడతారో తెలియదు, ప్రతి ఒక్కరికి కూడా ప్లేస్మెంట్ కల్పించే బాధ్యత మేమే పెడుతున్నాము। మీరు ఈ అవకాశం తీసుకుని మాకు ప్రతి నెలకు ఒకసారి కానీ లేకపోతే 15 డేస్కి ఒకసారి కానీ మాకు జాబ్ మేళా ఏర్పాటు చేసి పిల్లలందరికీ కూడా ఒకవేళ వాళ్ళు స్కిల్ లేకపోతే ట్రైనింగ్ ఇచ్చైనా సరే ప్లేస్మెంట్ ఇవ్వండి అని చెప్పి నాకు ఎన్నికైన ఎలక్షన్ కంప్లీట్ అయిన 4వ తారీఖు రిజల్ట్ వస్తే నన్ను నవీన్ గారికి 6వ తారీఖు చెప్పడం జరిగింది। అంటే ఆయనకి ఎంత సిద్ధశుద్ధి ఉందో మీరు ఆలోచించండి। ఇక్కడ నియోజకవర్గంలో ఉన్న నిరుద్యోగుల పట్ల
ప్రతి ఒక్కరికి ఉద్యోగం కల్పించాలనే తపనతోటి ఆయన తప్పనిసరిగా కూడా మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ప్లేస్మెంట్ కల్పించాలని, అదేవిధంగా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇప్పించాలని, ఎవరైతే సెలెక్ట్ కాలేదో వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇప్పించాలని, మీ అందరినీ కూడా ఒక మంచి పొజిషన్లో చూడాలని చెప్పి మన యువనాయకులైన నవీన్ గారు తప్పనిసరిగా మీ అందరిని ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. ఆ ప్రక్రియలోనే ఈ రోజు ఇక్కడ జాబ్ మేళ పెట్టడం గల కారణం ఏంది, ఇక్కడ ఈ రోజు అనుకుని వచ్చేసి జాబ్ మేళ అయితే కాదు, దీని వెనకాల 2 నెలలు ఎక్సర్సైజ్ ఉంది. ఇది ఎందుకు చెప్తున్నామంటే మీలో ఇప్పుడు చాలా మంది సుమారుగా నాకు ఈ రోజు 320 మంది వచ్చారు సార్. టోటల్గా 15 కంపెనీలు ఈ రోజు పార్టిసిపేట్ చేయడం జరిగింది. సుమారుగా 175 మంది వరకు సెలక్షన్ అయితే వచ్చింది సార్. ఇంకా ఒక 20 మంది వరకు రావాల్సి ఉంది. అంటే అప్రాక్సిమేట్లీ ఇయర్లీ మనకి 200 వరకు సెలక్షన్ అయితే రావడం జరిగింది. మీ అందరికీ కూడా మాక్సిమం ఒక 15 రోజుల్లో అయితే జాయినింగ్ ఉంటుంది. మా ఆఫీస్ నుంచి ప్రతి ఒక్కరికి కాల్స్ వస్తాయి. వికాస వెబ్సైట్లో మీ అందరి పేర్లు కంపెనీస్ కూడా పెట్టడం జరుగుతుంది. మీకు ఏ డౌట్ ఉన్నా సరే వికాస వెబ్సైట్లో మీ పేర్లన్నీ కూడా పెట్టడం జరుగుతుంది. మా వెబ్సైట్ www.vikasajobs.com.